హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ గింజలతో కర్రీ చేశాను. జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది ఎలా వండానో చెప్తాను చూడండి. ఒక బాండి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు గింజలు వేసుకొని వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఒక బంగాళదుంప, ఇవి కలుపుకుంటా ఒక 2 మినిట్స్ అలా వేపుకోవాలి. మీడియం హీట్లో పెట్టుకొని వేపుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని వేపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకుని 100 గ్రామ్స్ చిక్కుడు గింజలను కూడా దీంట్లో వేసుకొని కలుపుకొని ఒకసారి అలా వేపుకోవాలి. మూత పెట్టి కాసేపు అలా తిప్పుకుంటూ వదిలేయాలి. ఈ కర్రీని మూత పెట్టి వండటం వల్ల చిక్కుడు గింజ త్వరగా ఉడికిద్ది. ఆ వాటర్లో అలా ఏం అవసరం లేదు. అలా 2-3 టైమ్స్ కలుపుకుంటా దీని తర్వాత చిక్కుడు గింజ ఇలా పట్టుకుంటే మెత్తబడిన తర్వాత ఆలు ఉడికిన తర్వాత కారం వేసుకొని కూరలో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, కొత్తిమీర వేసి కలిపేసుకొని కాసేపు ఒక సిమ్లో ఒక 2 మినిట్స్ ఉండిచ్చి మూత పెట్టి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ చిక్కుడు గింజల ఆలు కర్రీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.